పర్టికులర్గా యువతలో పెరుగుతున్నటువంటి పెడధోరణులు. ఈ సుడిగుండాలు అనే సినిమా తెలుగు ప్రేక్షకుల్ని ఆ రోజుల్లో చాలా ఆలోచింపజేసినటువంటి సినిమా. ఈ సినిమాలో ఒక జడ్జి గారికి భార్య చనిపోతుంది, కొడుకుంటాడు. అక్కినేని నాగేశ్వరరావు గారి కొడుకు పాత్ర చేసిన అతను యాక్చువల్గా కాంతారావు గారి అబ్బాయి. వాళ్ళు ఒక నవల చదువుతారు, మనం చేస్తే ఎలా ఉంటుంది అని అనుకుంటారు. అనుకుని ఈ పిల్లాడిని కిడ్నాప్ చేస్తారు. ఫైనల్గా అతను ఒక స్విమ్మింగ్ పూల్లో డెడ్ బాడీగా తేలుతాడు. తల్లిదండ్రులతో రిలేషన్ చాలా తక్కువ ఉన్నటువంటి పిల్లల్లోనే ఇలాంటి డీవియేషన్స్ కనిపిస్తున్నాయి. నేను ఈ పిల్లల తరఫున ఎఫ్ఐఆర్ అవ్వాలనుకున్నాను డిఫెన్స్ లాయర్గా. ఈ జడ్జి గారు తన జడ్జి పదవికి రిజైన్ చేస్తాడు. కుర్రాళ్ళు రోడ్డు మీదకి వచ్చేసి వాళ్ళు చేసినటువంటి విన్యాసాలు, సెక్రటేరియట్ పరిసరాల్లో వాళ్ళు విధ్వంసం సృష్టించటం, జంజీ అని చెప్తున్నటువంటి యూత్ ఎటు వెడుతోంది అనటానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ఒక చోట కూర్చుని భోజనం చేయటము, కలిసి ఒకే కంటెంట్ని టీవీలో కన్జ్యూమ్ చేయటము, ఇలాంటి ప్రోగ్రాంలన్నీ చచ్చిపోయినాయి. ఎస్వి రంగారావు గారి డైరెక్షన్లో చదరంగం అనే సినిమా కూడా అదే సంవత్సరం రిలీజ్ అయింది. ఆ సంవత్సరం నంది పురస్కారాల కోసం ఈ రెండు సినిమాలు పోటీ పడ్డాయి. అక్కినేని నాగేశ్వరరావు హైదరాబాద్లో ఉంటాడు కదా, ప్రభుత్వానికి దగ్గరగా ఉంటాడు, ఆ ముఖ్యమంత్రులతో కలిసి తిరుగుతూ ఉంటాడు. ఆయన ప్రథమ బహుమతి కొట్టేశాడు. రంగారావు గారిని కన్విన్స్ చేసి ఆయన కూర్చోబెట్టి సినిమా ప్రొజెక్ట్ చేసి చూపించారు. అలాగే నేను నిన్న మాట్లాడిన మాటలు విత్డ్రా చేసుకుంటున్నాను. (1967) ఆ సంవత్సరం అక్కినేని నాగేశ్వరరావు గారు, ఆదుర్తి సుబ్బారావు గారు కలిసి ఒక సినిమా వారి స్వీయ నిర్మాణంలో చక్రవర్తి చిత్ర అనే పతాకం కింద ఒక సినిమా తీశారు. దాని పేరు సుడిగుండాలు. ఈ సుడిగుండాలు సినిమా టైటిల్స్లో మూల కథ బిఎస్ థాపా అని పడుతుంది. ఎవరి థాపా అంటే ఆయన భీమ్సేన్ థాపా, నేపాలీ రైటర్. ఆయన నేపాలీ సినిమాకి ఒక రకంగా పితామహుడు అని చెప్పుకోవాలి. ఆయన రాసినటువంటి ఒక కథ ఈ సినిమాకి ఆధారం. ఆ కథకి కూడా ఒక మూలం ఉంది. అంటే ఆయనకి ఆ తరహా ఆలోచన కలిగించిన సినిమా కంపల్షన్. అది నవల, ఇంగ్లీష్ నవలు. దాన్ని హాలీవుడ్లో సినిమా తీశారు. దాని ఆధారంగా సమాజంలో పెరిగిపోతున్నటువంటి, పర్టికులర్గా యువతలో పెరుగుతున్నటువంటి పెడధోరణులు, హింస వైపు డ్రైవ్ అవుతున్నారు అనేది ప్రధానంగా ఆయన ఫీల్ అయి రాసినటువంటి ఒక కథ ఆధారంగా చేసుకుని దాన్ని కె. విశ్వనాథ్ గారు తెలుగు సినిమాకి అనుగుణంగా మార్చాడు. ఆ మార్చినటువంటి కథని వీళ్ళు తెరకెక్కించారు సుడిగుండాలు అనే పేరుతో. ప్రముఖ నవలా రచయిత ఎన్ఆర్ నంది గారు ఈ సినిమాకి డైలాగులు రాశారు. అలా ఈ సుడిగుండాలు అనే సినిమా తెలుగు ప్రేక్షకుల్ని ఆ రోజుల్లో చాలా ఆలోచింపజేసినటువంటి సినిమా. ఏమిటి కథ అంటే, మనం ఇందాక చెప్పుకున్నట్టుగా సాహిత్య ప్రభావము యువత మీద పడి, అంటే పర్టికులర్గా డిటెక్టివ్ నవలలు, అలాగే హింసని ప్రేరేపించేటువంటి సాహిత్యం యూత్లోకి విపరీతంగా ప్రవేశించి దాని ప్రభావానికి గురై కొంచెం అడ్వెంచరిస్టిక్గా, తర్వాత ఏం జరుగుతుంది అనే దానికంటే కూడా అడ్వెంచరిస్టిక్గా వెళ్ళాలి అనేటువంటి మోటోలో నుంచి జరిగేటువంటి తప్పిదాలు, వాళ్ళని బయటకు తీసుకురావటం అనే దానిలో సమాజానికి ఉండవలసినటువంటి రెస్పాన్సిబిలిటీ, దీన్ని ప్రధానంగా మాట్లాడాలి అనుకుని తీసినటువంటి సినిమా సుడిగుండాలు. ఈ సినిమాలో ఒక జడ్జి గారికి భార్య చనిపోతుంది, కొడుకుంటాడు. ఆ కొడుకుని పెంచుతూ ఉంటాడు. ఆయన వేరే పెళ్లి చేసుకోడు. ఆ కొడుకుని పెంచి పెద్దం చేయటమే ఆయన కార్యక్రమంగా ఉంటుంది. ఆయన ఎటువంటి డీవియేషన్స్ లేకుండా న్యాయానికి అంకితమైనటువంటి మనిషి. అలాగే సమాజానికి సంబంధించి కూడా ఆయనకి కొన్ని నిర్దిష్టమైనటువంటి
అభిప్రాయాలు ఉంటాయి. ఇలా నడుస్తూ ఉండగా సడన్గా ఆ పిల్లవాడు కనిపించకుండా పోతాడు. స్కూల్ నుంచి ఇంటికి రాడు, ఏమైపోయాడో తెలీదు. ఫైనల్గా అతను ఒక స్విమ్మింగ్ పూల్లో డెడ్ బాడీగా తేలుతాడు. ఏమిటిది అని వెతికితే ఆ చంపిన వాళ్ళిద్దరూ ఇద్దరు చిన్నపిల్లలు, అంటే టీన్స్లో ఉన్నటువంటి పిల్లలు. వాళ్ళు ఒక నవల చదువుతారు. దానిలో ఒక అడ్వెంచర్ ఉంటుంది. ఒక పిల్లోడిని కిడ్నాప్ చేయటము, ర్యాన్సమ్ము ఇలాంటిది. అది వాళ్ళని మనం చేస్తే ఎలా ఉంటుంది అని అనుకుంటారు. అనుకుని ఈ పిల్లోడిని కిడ్నాప్ చేస్తారు. చేసిన తర్వాత అనుకోని పరిస్థితుల్లో ఈ పిల్లవాడు చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాదు, అక్కడ దానిలో పాడేసి వెళ్ళిపోతారు. వాళ్ళకి ప్రాక్టికల్ జ్ఞానం లేదు. అలాగే వాళ్ళేమి ప్రొఫెషనల్ క్రిమినల్స్ కాదు. దాంతో కొన్ని లీడ్స్ వదిలేస్తారు. అలా ట్రాక్ అయ్యి దొరుకుతారు. దొరికిన తర్వాత వాళ్ళని కోర్టుకు తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ కూడా సొసైటీలో చాలా రెస్పెక్టబుల్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన పిల్లలే. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. వాళ్ళిద్దరూ లవర్స్ కూడా. వాళ్ళు కోర్టుకు వచ్చిన తర్వాత ఈ జడ్జి గారు తన జడ్జి పదవికి రిజైన్ చేస్తాడు. చేసి ఆ పిల్లలిద్దరి తరఫున డిఫెన్స్ లాయర్గా అపీర్ అవుతాడు కోర్టులో. ఇది ట్విస్ట్ సినిమాలో. కొడుకుని చంపిన కేసులో ఎవరైతే ఆ క్రైమ్ చేశారో వాళ్ళ తరఫున నేను ఆర్గ్యూ చేస్తాను అని ఆ తండ్రి డిఫెన్స్ లాయర్గా బాధ్యతలు తీసుకుని కోర్టులో అపీర్ అవటం అనేది కీలకమైనటువంటి మలుపు ఈ కథలో. ఆయన కోర్టు ముందుకు వచ్చి ఈ పిల్లలది మాత్రమే తప్పు అందామా, లేకపోతే వీళ్ళని ఇలా డ్రైవ్ చేయటంలో సమాజపు పాత్ర ఏమిటి అనేది ఆలోచించమా మనం. ఇలా జస్ట్ నేరం జరిగింది, వీళ్ళు క్రైమ్ చేశారు, ఆ క్రైమ్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కొన్ని విట్నెసెస్ ఉన్నాయి మన దగ్గర. ఈ సాక్ష్యాధారాలను పరిశీలించి వీళ్ళే చేశారని నిర్ధారించి వీళ్ళకి ఉరిశిక్షో లేకపోతే యావజ్జీవ శిక్షో వేసేసి పంపించేస్తే మన బాధ్యత తీరిపోతుందని కోర్టు అనుకుంటోందా అని ప్రశ్నిస్తాడు. ప్రశ్నించిన తర్వాత అక్కడి నుంచి డిస్కషన్ మొదలవుతుంది. మొదలైన తర్వాత ఈ రకమైనటువంటి సాహిత్యానికి ఎక్స్పోజ్ అవుతున్నారు వీళ్ళు. ఇలా ఎక్స్పోజ్ అయిన తర్వాత వీళ్ళు ఈ అడ్వెంచర్ మనం కూడా చేస్తే ఎలా ఉంటుంది అనే దీనిలోకి వెళుతున్నారు. అలాంటి అంటే వీళ్ళకి తల్లిదండ్రులతో రిలేషన్ చాలా తక్కువ ఉన్నటువంటి పిల్లల్లోనే ఇలాంటి డీవియేషన్స్ కనిపిస్తున్నాయి. అంటే పిల్లలు ఎక్కడ ఎక్స్పోజ్ అవుతున్నారు, దేన్ని చదువుతున్నారు, ఏది కన్జ్యూమ్ చేస్తున్నారు అనే దాని మీద తల్లిదండ్రులకు ఒక నిఘా ఉండాలి కదా. ఆ నిఘా లేనంత బిజీగా ఎందుకున్నారు? పిల్లలు ఏ విలువలతో పెరుగుతున్నారు అనేది తల్లిదండ్రులు పట్టించుకోవాలి కదా, వాళ్ళ బాధ్యత అది. లేకపోతే ఈ పిల్లలు రేపు పొద్దున్న సమాజంలోకి వెళ్ళి సమాజానికి ఎంత హాని చేస్తారో తెలియంది కాదు. కాబట్టి రూట్స్ ఎక్కడున్నాయి, ఇలాంటి క్రైమ్స్ జరగటం వెనకాల రూట్స్ ఎక్కడున్నాయో ఖచ్చితంగా పట్టించుకోవాలి. బిడ్డల పెంపకంలో ఉన్నాయి. తల్లిదండ్రులు రకరకాల చోట్ల ఎంగేజ్ అవ్వటం వలన వాళ్ళు పిల్లల్ని పట్టించుకోలేకపోతున్నారు. అలా ఎంగేజ్ అవ్వాల్సిన పరిస్థితులు ఏముంటున్నాయి, ఆస్తులు సంపాదించవలసినటువంటి అవసరం ఏమిటి, ఇలా రకరకాల ప్రశ్నల్ని లేవనెత్తుతాడు ఆయన. లేవనెత్తి సామాజిక బాధ్యతని సమాజం స్వీకరించాలి ఈ నేరానికి సంబంధించి. దీనిలో ప్రభుత్వ విధానాల్లో ఉన్నటువంటి లోపాలు కూడా కనిపిస్తాయి ఈ కేసులో. వీటన్నిటికి సంబంధించిన ఒక సమగ్రమైన చర్చ జరపటం కోసమే నేను ఈ పిల్లల తరఫున అపీర్ అవ్వాలనుకున్నాను డిఫెన్స్ లాయర్గా అని చెప్తాడు. ఇది కొంచెం షాకింగ్గా అనిపించింది ఆనాటి సమాజానికి. 67లో వచ్చినటువంటి సినిమా ఇది. ఈ కథ నేపథ్యం చూస్తే కొంచెం మనం రీసెంట్గా వెంకటేష్తో వచ్చినటువంటి మలయాళం సినిమా రీమేక్ దృశ్యం, ఆ సినిమాలో కూడా ఇలాంటి పోకడే ఉంటుంది. అంటే ఒక కుర్రాడు, ఒక పెద్దింటి కుర్రవాడు, వాడు ఈ తరహా కల్చర్కి ఎక్స్పోజ్ అయిపోయి ఒక అమ్మాయిని గ్రాంటెడ్గా తీసుకుని నాతో ఉంటావా అని అడగటము, అక్కడి నుంచి ఆ అమ్మాయి వీడియోస్ తీసి బెదిరించటము, ఇలాంటి కార్యక్రమాలు. ఫైనల్గా అతన్ని చంపకపోతే మనకి జీవితం లేదు అనే అనివార్యతని తనే క్రియేట్ చేసి వాళ్లతో తాను హత్యకు గురై ఆ శవాన్ని దాచడం కోసం వాళ్ళు పడే తిప్పలు, ఆ పేరెంట్స్కి
ఈ పిల్లవాడిని మీ మీ పెంపకంలో జరిగిన లోపం వలన వాడు ఇలా తయారయ్యాడు, బర్డెన్‌గా మారాడు. ఆ బర్డెన్‌గా మారిన వాడి నుంచి మేము బయటపడటం కోసం గత్యంతరం లేని పరిస్థితుల్లో చంపాల్సొచ్చింది అనేది ఆ తల్లిదండ్రులకు అర్థం చేయించడానికి చేసే ప్రయత్నం. దీన్ని మనం 'దృశ్యం' అనేటువంటి ఆ సిరీస్‌లో చూసాం. అలాంటి కంటెంటే దాదాపుగా ఈ తాపా గారు రాసినటువంటి ఈ కథ సుడిగుండాలుగా తెరకెక్కినటువంటి అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమా. ఆ సినిమాలోనూ ఇదే డిస్కషన్ ఉంటుంది. ఇప్పుడు చాలా ఇళ్లల్లో నడుస్తున్నటువంటి పరిస్థితి కూడా అదే. పిల్లలు ఏం కన్జ్యూమ్ చేస్తున్నారో ఎవరికీ తెలియటం లేదు. ఇప్పుడు నీడ్ ఆఫ్ ది అవర్ కూడా. ఆ సినిమా గురించి ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నానంటే, నిన్న మొన్న మనం చూసాం. ఒక క్రికెట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత కుర్రాళ్ళు రోడ్డు మీదకి వచ్చేసి వాళ్ళు చేసినటువంటి విన్యాసాలు, సెక్రటేరియట్ పరిసరాల్లో వాళ్ళు విధ్వంసం సృష్టించటం, జంజీ అని చెప్తున్నటువంటి యూత్ ఎటు వెడుతోంది అనటానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. ఎందుకు వెడుతున్నారు వీళ్ళు ఇలాగా, ఏమిటి రీజను అంటే, వాళ్ళు ప్రతిదాన్ని సెలబ్రేటివ్ మూడ్లో చూస్తున్నారు. దానికి ఒక విధ్వంసాన్ని ఎంచుకుంటున్నారు. వాళ్ళు ఎక్కువ శాతం మనుషులతో కంటే కూడా ఫోనులతో ఎక్కువ కాలం గడుపుతున్నారు. వాళ్ళు ఫోనే జీవితం, ఆల్టర్ ఈగోగా మారిపోయింది. ఎవరి ఫోన్లో వారు, ఎవరి ప్రపంచంలో వారు, ఎవరి జీవితాల్లో వారు, ఎవరి గదుల్లో వాళ్ళు. మన జీవితాల్లో 6 BHKలు 7 BHKలు వచ్చేసినాయి. కామన్ డ్రాయింగ్ రూమ్ చనిపోయింది. ఇప్పుడు చాలా ఇళ్లలో కామన్ సిట్టింగ్ లేదు. కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ఒక చోట కూర్చుని భోజనం చేయటము, కలిసి ఒకే కంటెంట్ని టీవీలో కన్జ్యూమ్ చేయటము, ఇలాంటి ప్రోగ్రాంలన్నీ చచ్చిపోయినాయి. చాలా సందర్భాల్లో కామన్ చెత్త ఉంటుంది కానీ కామన్ ఫుడ్ కూడా ఉండటం లేదు. కామన్ కిచెన్ కూడా వెళ్ళిపోయింది మన జీవితాల్లో నుంచి. అంటే అందరి కోసము ఎవరో వంట చేసి అందరికీ పెట్టడం అనేది కాకుండా, ఎవరికి కావాల్సింది వాళ్ళు ఫోనుల్లో బుక్ చేసుకుని, అది జొమాటోలోనో మరో దానిలోనో తెప్పించుకుని తినేసి కామన్ చెత్త బయటకు వస్తుంది కానీ కామన్ ఫుడ్ లేదు ఇప్పుడు. ఎవరికి అభిరుచులు వారి అభిరుచుల మేరకు వారు ఆర్డర్ చేసుకుని తినేసి ఆ చెత్తని బయటకు పంపిస్తున్నారు రూమ్లో నుంచి. ఆ తలుపు వేసుకున్న తర్వాత వాళ్ళు ఆ ఫోన్లో ఏం కన్జ్యూమ్ చేస్తున్నారో పక్క రూమ్లో వాళ్ళకి తెలియదు. ఆ పక్క రూమ్లో వాళ్ళు ఏం తింటున్నారో, ఏం కన్జ్యూమ్ చేస్తున్నారో ఈ గదిలో ఉన్నవాడికి తెలియదు. భార్య గారు ఫోన్లో ఏం కన్జ్యూమ్ చేస్తున్నారో భర్త గారికి తెలియదు. భర్త గారు ఏం కన్జ్యూమ్ చేస్తున్నారో భార్య గారికి తెలియదు. పిల్లలు ఏం కన్జ్యూమ్ చేస్తున్నారో వీళ్ళిద్దరికీ తెలియదు. వాళ్ళు ఏ ఇన్ఫ్లుయెన్స్లోకి వెడుతున్నారో వీళ్ళకి తెలియదు. ఏ ఇన్ఫ్లుయెన్స్లో నుంచి వాళ్ళు ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకుని ఎలా రియాక్ట్ అవ్వదలుచుకుంటున్నారో కూడా ఎవరికీ తెలియటం లేదు. తీరా వాళ్ళ రియాక్షన్స్ బయటకు వచ్చేసరికి భయపడిపోతున్నారు. పిల్లల్ని చూసి భయపడుతున్న తల్లిదండ్రుల సంఖ్య విపరీతంగా పెరిగింది సమాజంలో. అలాగే పిల్లలకి వాస్తవాలు అర్థం కాక వాళ్ళు రియాలిటీ నుంచి చాలా దూరంగా బతుకుతూ రియాలిటీ ఫేస్ చేయాల్సిన సందర్భాల్లో భయం పడి వెనక్కి వెళ్ళిపోతున్నారు. తద్వారా సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి యూత్లో. చాలామంది పిల్లలు సైకియాట్రిక్ పేషెంట్లుగా మారిపోతున్నటువంటి సమాజంలో మనం బతుకుతున్నాం. దీనికి పునాదులు ఎక్కడున్నాయి? నిజానికి సుడిగుండాలు పార్ట్ 2 తీయాల్సినటువంటి ఒక విచిత్రమైన కండిషన్లో మనం బతుకుతున్నాం ఇప్పుడు. అంటే 'దృశ్యం' సినిమాకి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. సుడిగుండాలు కొంచెం విస్తృతంగా మాట్లాడింది ఈ అంశాన్ని. అంటే ఆయన కోర్టును వేదికగా తీసుకుని తను చెప్పదలుచుకున్నటువంటి అంశాలని రైటరు స్ట్రైట్గా జనాలకు చెప్పగలిగాడు. అలాంటి ఒక సెన్సిటివ్ స్టోరీతో సినిమా చేయాలి అనుకోవడం, ఈ సినిమా జనం చూస్తారా చూడరా అనే దాంతో ప్రమేయం లేకుండా ఈ కథని మనం చెప్పి తీరాలి అని ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకుని, ఆదుర్తి సుబ్బారావు గారు కమర్షియల్గా చాలా పెద్ద డైరెక్టరు. ఆ రోజుల్లో ఆయన సినిమా చేస్తారంటే పెట్టుబడులు పెట్టి చాలామంది సిద్ధపడేవాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ తను డబ్బులు పెట్టి సినిమా తీశాడు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు దానిలో భాగస్వామ్యం పంచుకున్నాడు ప్రొడక్షన్లో కూడా. ఆదుర్తి సుబ్బారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు ఇద్దరు కలిసి డబ్బులు వేసుకుని ఈ సినిమా తీశారు ఒక సామాజిక బాధ్యతగా. ఇలా సుడిగుండాలు సినిమా వచ్చిన టైంలోనే ఎస్వి రంగారావు గారి డైరెక్షన్లో చదరంగం అనే సినిమా కూడా అదే సంవత్సరం రిలీజ్ అయింది.
అది కుటుంబము, దాని తాలూకా విలువలు అలా నడిచేటువంటి కథ. ఒక ఉమ్మడి కుటుంబము, ఆ ఉమ్మడి కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఎలాంటి వైషమ్యాలొస్తాయి, అలా నడిచేటువంటి కథ. అది కూడా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగేటటువంటి ఒక ఆర్గానిక్ స్టోరీని. అయితే ఈ 2 సినిమాలు విడుదలైనాయి ఒకే సంవత్సరం. ఆ సంవత్సరం నంది పురస్కారాల కోసం ఈ 2 సినిమాలు పోటీ పడ్డాయి. పోటీ పడిన సందర్భంలో సుడిగుండాలుకి ప్రథమ నంది ఇవ్వాలి అని చెప్పి డిసైడ్ చేసింది కమిటీ. ఈ నిర్ణయం పేపర్లో వచ్చింది. రాగానే రంగారావు గారు మెడ్రాస్లో ఉండేవాడు అప్పుడు. నాగేశ్వరరావు గారు హైదరాబాద్ కేంద్రంగా ఉండేది ఈయన వ్యవహారం. ఎన్టీ రామారావు గారు, ఎస్వి రంగారావు గారు వీళ్ళందరూ మెడ్రాస్లో ఉండేవాళ్ళు అప్పుడు. రంగారావు గారికి వెంటనే ఆగ్రహం కలిగింది పేపర్లో వచ్చినటువంటి వార్త. సుడిగుండాలు సినిమా, పైగా సదరంగానికి ఆయనే డైరెక్టరు, ప్రొడ్యూసరు, కథా రచయిత కూడా ఆయనే. ఏంటి మన సినిమా కంటే గొప్పగా ఉందా ఈ సినిమా, ఇలాంటి డెసిషన్ ఎందుకు తీసుకుంది కమిటీ, ఒకసారి నాగేశ్వరరావుతో మాట్లాడదాం అని అనుకోలేదు ఆయన. స్ట్రైట్గా అప్పుడు సెట్లోనే మీడియా వాళ్ళు కూడా తిరిగేవాళ్ళు. ఫిలిం జర్నలిస్టులు సెట్స్ మధ్య తిరుగుతూ ఉండేవాళ్ళు. ఆర్టిస్టులు కూడా వాళ్ళకి విడిగా కార్వాన్లు ఉండేవి కాదు ఆ రోజుల్లో. అలా చెట్ల కింద లేకపోతే సెట్లో ఇంకొక మూల ఒక పడక కుర్చీ వేసుకుని పడుకుని అలా రెస్ట్ తీసుకుని రిలాక్స్ అయ్యి మళ్ళీ షార్ట్కి వెళ్ళిపోయేవాళ్ళు. అలా రంగారావు గారు ఒక షార్ట్ గ్యాప్లో వేరే వాళ్ళతో ఎవరితోనో మాట్లాడుతూ, అక్కినేని నాగేశ్వరరావు హైదరాబాద్లో ఉంటాడు కదా, ప్రభుత్వానికి దగ్గరగా ఉంటాడు, ఆ ముఖ్యమంత్రులతో కలిసి తిరుగుతూ ఉంటాడు, అలా ఇన్ఫ్లుయెన్స్ చేసి తన సినిమాకి ఆయన ప్రథమ బహుమతి కొట్టేశాడు, నా సినిమా సెకండ్ వచ్చింది, దీనికి కారణం నాగేశ్వరరావు పైరవీయే అని చెప్పేసి ఆయన ఇంకెవరితోనో మాట్లాడుతున్న మాటలు విని ఇమ్మీడియట్గా జర్నలిస్టులు దాన్ని ఆధారం చేసుకుని ఒక కథని ప్రచురింపజేశారు. అక్కినేని నాగేశ్వరరావు గారి సుడిగుండాలు సినిమాకి ప్రథమ నంది రావటం వెనకాల కుట్ర జరిగిందని రంగారావు గారు ఆరోపించారు అని చెప్పి పేపర్లో వార్త వచ్చేసింది మర్నాడు ఇమ్మీడియట్గా. వచ్చిన తర్వాత నాగేశ్వరరావు గారు షాక్ ఇక్కడ హైదరాబాద్లో, ఇదేమిటి అని. ఆయన ఆదుర్తి సుబ్బారావు గారికి రిఫర్ చేశాడు విషయాన్ని. అయ్యా, రంగారావు గారు ఇలా మాట్లాడాడు, పేపర్లో వచ్చేసింది, మీరు ఒక్కసారి ఆయన్ని కలిస్తే బాగుంటుంది, మాట్లాడితే బాగుంటుంది అని. సుబ్బారావు గారు కూడా మెడ్రాస్లోనే ఉండేవాడు అప్పుడు. ఆయన రంగారావు గారు ఆయన సినిమాల్లో రెగ్యులర్ ఆర్టిస్టు. ఆదుర్తి సుబ్బారావు గారు తీసిన ప్రతి సినిమాలోనూ రంగారావు గారికి ఏదో క్యారెక్టర్ ఉండి తీరేది ఆ రోజుల్లో. కాబట్టి యాక్సెస్ ఉంది, వాళ్ళిద్దరి మధ్య మంచి సంబంధాలే ఉండేవి. అందుకని ఆయన వెంటనే రంగారావు గారిని పిలిచి, నువ్వు ఇలా మాట్లాడేసావు, అది పేపర్లో వచ్చేసింది, కానీ నువ్వు ఒక్కసారి సినిమా చూడు, నీకోసం స్క్రీనింగ్ ఏర్పాటు చేస్తా ఇక్కడ, సినిమా చూసి నువ్వు మాట్లాడు అని చెప్పేసి రంగారావు గారిని కన్విన్స్ చేసి ఆయన కూర్చోబెట్టి సినిమా ప్రొజెక్ట్ చేసి చూపించారు సుడిగుండాలు. ఆయన సినిమా చూసిన తర్వాత చాలా బాగా తీశారు సినిమా అన్నాడు అని మంచి పాయింట్ పట్టుకున్నారు. నిజంగానే నీడ్ ఆఫ్ ది అవర్ ఈ సినిమా. పిల్లలు అలాంటి కండిషన్లోనే ఉన్నారు కాబట్టి ఇది యూత్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మంచి సినిమా తీశారు, మీ ఇద్దరిని నేను అభినందిస్తున్నాను. అలాగే నేను నిన్న మాట్లాడిన మాటలు విత్డ్రా చేసుకుంటున్నాను. నా సినిమా చదరంగానికి రావాల్సినటువంటి అవార్డుని అక్కినేని నాగేశ్వరరావు పైరవీ చేసి తన సినిమాకి మళ్లించుకున్నాడు అని నేను మాట్లాడిన మాటల్ని విత్డ్రా చేసుకుంటున్నాను బేషరతుగా. ఈ సినిమాకి ఈ అవార్డు రావాల్సినదే, ఇది ఇట్స్ డిజర్వ్. కాబట్టి ఏ సినిమాకి అవార్డు ఇవ్వాలో ఆ సినిమాకే అవార్డు ఇచ్చారు, నాకు ఈ విషయంలో ఏ రకమైన భేదాభిప్రాయాలు లేవు అని ఆయన మీడియాని పిలిచి చెప్పాడు. చెప్పిన తర్వాత మర్నాడు మళ్ళీ ఆ వార్త వచ్చింది పేపర్లలో. అలా రంగారావు గారు ఆయన ప్రథమ ఆవేశం ఉండేది ఆయనకి, ఏదన్నా ఇన్సిడెంట్ తెలియగానే. అంటే ఎన్టీఆర్లోను ఎస్వీఆర్లోనూ ఉండేటువంటి ఒక కామన్ థింగ్ ఇది. వాళ్ళు చాలా ఎమోషనల్గా ఉండేవాళ్ళు ఇద్దరు. అలాగే వాళ్ళ రియాక్షన్స్ ఏవి కూడా వాళ్ళు దాచిపెట్టుకునేవాళ్ళు కాదు. ఏది అనిపిస్తే అది ఓపెన్గా మాట్లాడేసేవాళ్ళు, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడేయటం కూడా జరిగేది. అలాంటి ఆ ఎమోషనల్ వ్యవహారాలు ఉండటం వలన అలా రియాక్ట్ అయ్యాడు. సుడిగుండాలు సినిమా చూసిన తర్వాత ఆయన అభిప్రాయం మార్చేసుకున్నాడు. అది ఒక
ఉపకథ సుడిగుండాలు సినిమాతో లింక్ అయి ఉన్నటువంటి సుడిగుండాలు సినిమాకి నంది ప్రథమ పురస్కారం దక్కడం వెనకాల ఉన్నటువంటి బ్యాక్ ఎండ్ స్టోరీ ఇది. అలా రంగారావు గారిని కూడా మెప్పించినటువంటి కథ సుడిగుండాలు. ఇది కంపల్షన్ అనేటువంటి నవల, దాన్ని ఆధారంతో చేసినటువంటి హాలీవుడ్ సినిమా, దాని ఇన్స్పిరేషన్తో రాసినటువంటి ఒక నేపాలీ స్టోరీ. అక్కడి నుంచి పట్టుకొచ్చి విశ్వనాథ్ గారు డెవలప్ చేసి తెలుగు నేటివిటీకి తీసుకొచ్చి నంది గారు డైలాగులు రాసి నిలబెట్టినటువంటి ఒక అద్భుతమైనటువంటి కథ ఇది. దీని తర్వాత కూడా చక్రవర్తి చిత్ర బ్యానర్లో ఆదుర్తి సుబ్బారావు గారు అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు కలిసి మరో ప్రపంచం అని ఇంకొక సినిమా చేశారు. అది కూడా సామాజిక స్పృహ, సమాజం పట్ల బాధ్యతతో చేసినటువంటి సినిమానే. ఈ సమాజంలో ఉన్న లోపాలని పిల్లలకి అర్థం కాకుండా పెంచాలి, లేకపోతే వాళ్ళు ఇదే లోపాలతో క్యారీ ఫార్వర్డ్ అయిపోతారు అని వివిధ సమూహాల నుంచి కొంతమంది పిల్లల్ని కిడ్నాప్ చేసి వేరే చోట పెంచుతారు కొంతమంది యువకులు. అక్కడ వాళ్ళకి ఈ అసమానతలు, ఈ గొడవలు లేకుండా వాళ్ళని పెంచి వాళ్ళని నమూనాలుగా చూపించి సమాజానికి ఇలా పెంచితే పిల్లలు ఇలా తయారవుతారు, మీరు అలా పెంచితే పిల్లలు అలా తయారవుతారు అని, అది కూడా పెంపకం మీద నడిచిన కథే. దానికి మోదుకూరి జాన్సన్ గారు రచన చేశారు మరో ప్రపంచం సినిమా. ఆయనకి రైటర్గా మొదటి సినిమా అది. ఆదుర్తి సుబ్బారావు గారు గుమ్మడి గారి అడ్వైజ్ మేరకు ఆయన తీసుకొచ్చారు. నటనాలయం అనే నాటకం చూసి గుమ్మడి గారు మీరు అనుకుంటున్న లైన్కి జాన్సన్ గారు అయితే ఆయన జస్టిఫై చేయగలడు అని చెప్పి ఆయన తీసుకొచ్చి వీళ్ళకి కలిపాడు. నాగేశ్వరరావు గారికి అలాగే ఆదుర్తి సుబ్బారావు గారికి వాళ్ళు రైటర్గా పెట్టుకుని ఆ మరో ప్రపంచం అనే కథని సినిమాగా తీశారు. అది కూడా ఈ బిఎస్ తాపా గారు రాసినటువంటి నేపాలీ స్టోరీని. అలా ఒక సామాజిక స్పృహను 2 సినిమాలు తీశారు. 2 సినిమాలకే వాళ్ళకి డబ్బులు రాలేదు, రిటర్న్స్ రాలేదు, కానీ నష్టాలు వచ్చినాయి. అయినప్పటికీ ఒక రెస్పాన్సిబుల్గా మనం ఇలాంటి సినిమాలు చేయాలి అనుకుని చేశారు. ఇది ఈ సుడిగుండాలు అనేటువంటి ఒక ప్రయోజనాత్మక. తెలుగులో అప్పటికి ఆర్ట్ ఫిలిం అనేటువంటి పద్ధతి లేదు, కానీ ఒక రకంగా ఆర్ట్ ఫిలిం ధోరణులు కూడా కనిపిస్తాయి ఈ సినిమాలో. ఈ సినిమాలో ఆ చనిపోయేటువంటి కుర్రాడు అక్కినేని నాగేశ్వరరావు గారి కొడుకు పాత్ర చేసిన అతను యాక్చువల్గా కాంతారావు గారి అబ్బాయి. కాంతారావు గారి రెండో కుమారుడు రాజా చేశాడు ఆ క్యారెక్టర్, ఆ చనిపోయేటువంటి కొడుకు క్యారెక్టరు. చాలా జనాలు విపరీతంగా సినిమాని చూసి చాలా ఎమోషనలైజ్ అయ్యారు. చాలా కాలం చాలా ఇళ్లల్లో ఆ సినిమాకి సంబంధించిన చర్చలు జరిగేవి. అంటే బిడ్డల పెంపకంలో మనం ఎక్కడో అలసత్వం వహిస్తున్నాం అని ప్రతి తల్లి తండ్రి కూడా ఫీల్ అయ్యారు ఆ సినిమా చూసి. అలాంటి ఒక నీడ్ ఆఫ్ ది అవర్ సినిమా తీసినందుకు అక్కినేని నాగేశ్వరరావు గారిని అలాగే ఆదుర్తి సుబ్బారావు గారిని అభినందించక తప్పదు. వాళ్ళ నిర్ణయాన్ని సినిమా చూసి తన నిర్ణయంగా ప్రకటించినటువంటి రంగారావు గారిని కూడా.